హాయ్ యూవర్స్, ఈరోజు క్లాస్లో మనం రెజల్యూషన్ ఆఫ్ వెక్టర్స్ టాపిక్ అనేది డిస్కస్ చేయబోతున్నాం. సో లాస్ట్ క్లాస్లో మనం ఆల్రెడీ సబ్ట్రాక్షన్ ఆఫ్ వెక్టర్స్ అనేది డిస్కస్ చేసాం. ఓకే, సో ఈరోజు క్లాస్లో మనం రెజల్యూషన్ ఆఫ్ వెక్టర్స్ ఇన్ 2D స్పేస్ అలానే 3D స్పేస్ కూడా మనం ఇవాళ డిరైవ్ చేద్దాం, కావాల్సిన ఫార్ములాస్ అన్ని కూడా. సో రెజల్యూషన్ ఆఫ్ వెక్టర్స్ ఫస్ట్ 2D స్పేస్ లో క్యాలిక్యులేట్ చేద్దాం. 2D స్పేస్. సో ఎప్పుడైనా ఒక వెక్టర్ ఆర్ బార్ అన్నది, ఓకే, ఆర్ బార్ అన్నది విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ యాక్సిస్ థీటా అనే ఇంక్లినేషన్ లో ఉందనుకోండి, అది విత్ ఎక్స్ యాక్సిస్ కి అలానే వై యాక్సిస్ కి మనం ఎప్పుడైనా రిజాల్వ్ చేయాలి అనుకుంటే, ఓకే, సో ఈ వై యాక్సిస్ లో ఉండేది ఆర్వై బార్ అండ్ ఆర్ఎక్స్ బార్ అనేవి వీటి యొక్క ప్రొజెక్షన్స్. ఓకే, సో ఎప్పుడైనా ఒక ఆర్ బార్ అనే వెక్టర్ ఎక్స్ యాక్సిస్ కి వై యాక్సిస్ కి కానీ రిజాల్వ్ చేసుకోవాలంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ ట్రిగనోమెట్రిక్ ఫంక్షన్స్ లో మనం రిజాల్వ్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ కాంపోనెంట్స్ ఎక్స్ యాక్సిస్ కి వై యాక్సిస్ కి. సో అవి ఎలా చేసుకోవాలన్నది ఈ క్లాస్ లో మనం డిస్కస్ చేయబోతున్నాం. ఓకే, సో కన్సిడర్ ఏ వెక్టర్ ఆర్ బార్ is inclined at an angle theta with x-axis if rx bar and ry bar are the components, rectangular components antam rx bar ni ry bar ni, or projections along x-axis and y-axis respectively. Then from triangle law of vectors, okay, సో ట్రయాంగిల్ వెక్టర్స్ ప్రకారం మనం ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఇప్పుడు కన్స్ట్రక్ట్ చేయబోతున్నాం. సో ఇప్పుడు ఆర్వై బార్ ఏదైతే ఉందో అది ప్యారల్ గా ఎప్పుడైనా మనం డిస్ప్లేస్ చేసాం అనుకోండి, సో ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఇక్కడ కన్స్ట్రక్ట్ అయిపోద్ది కదా. సో ఇక్కడ ఎందుకంటే ఒక సైడ్ లేదు, ఎప్పుడైనా ట్రయాంగిల్ వెక్టర్స్ స్టేట్మెంట్ ఏం చెప్తుంది మనకి, ఎప్పుడైనా 2 adjacent సైడ్స్ అన్నవి 2 వెక్టర్స్ అన్నది సేమ్ ఆర్డర్ లో కన్స్ట్రక్ట్ చేస్తే ఏదైతే థర్డ్ సైడ్ నథింగ్ బట్ హైపోటెన్యూస్ ఏదైతే ఉంటుందో అది రివర్స్ ఆర్డర్ లో ఏదైతే మనం డ్రా చేస్తామో ఆ వెక్టారే మనకు రిజల్టెంట్ అవుతుంది. ఇది ట్రయాంగిల్ యొక్క స్టేట్మెంట్. సో ఇప్పుడు ఆర్వై బార్ తీసుకొచ్చి నేను ప్యారలల్ గా డిస్ప్లేస్ చేసి ఆర్ఎక్స్ బార్ యొక్క హెడ్ పాయింట్ కి నేను కోయిన్సైడ్ అయ్యేటట్టు డ్రా చేస్తున్నాను. సో ఈ 2 వెక్టర్స్ ఏదైతే ఉన్నాయో ఆర్ఎక్స్ బార్ అండ్ ఆర్వై బార్, ఈ రెండు కూడా అడ్జసెంట్ సైడ్స్ ఆఫ్ ద ట్రయాంగిల్ ని మనకి ఫార్మ్ చేస్తున్నాయి. ఏదైతే థర్డ్ వెక్టర్ రివర్స్ ఆర్డర్ లో ఉంటుందో అది మనకి ఇక్కడ రిజల్టెంట్. సో మన దాని ప్రకారంగా ఆర్ బార్ ఈజ్ ఈక్వల్స్ టు ఆర్ఎక్స్ బార్ ప్లస్ ఆర్వై బార్ అని రాసుకోవచ్చు కదా. ట్రయాంగిల్ ఆఫ్ వెక్టర్స్ ప్రకారం రిజల్టెంట్ ఎలా ఫార్మ్ చేయాలో మనకి ఆ స్టేట్మెంట్ ప్రకారంగా ఇలా రాసుకోవచ్చు. సో దీన్ని ఇన్ కాంపోనెంట్ ఫార్మ్ లో రాసుకుంటే కాంపోనెంట్ ఫార్మ్ మనకి ఈ వెక్టర్ ఆర్ బార్ ఏమైతుందంటే ఆర్ బార్ ఈజ్ ఈక్వల్స్ టు ఆర్ఎక్స్ బార్ ఎలా రాసుకోవచ్చు ఈ డయాగ్రామ్ పరంగా. ఆర్ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్స్ టు వెక్టర్ ని ఎప్పుడైనా ఫార్మ్ చేయాలంటే మ్యాగ్నిట్యూడ్ తో పాటు డైరెక్షన్ కూడా ఉండాలి కదా. సో మ్యాగ్నిట్యూడ్ అంతా ఈ డైరెక్షన్ లో ఉండేది ఆర్ఎక్స్ బార్ మాడ్యులస్ ఆఫ్ ఆర్ఎక్స్ బార్, డైరెక్షన్ ఎక్స్ యాక్సిస్ లో ఉండేది ఏమవుతుంది ఆర్థోగోనల్ యూనిట్ వెక్టర్ ఐ క్యాప్. సో దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు ఆర్ఎక్స్ ఐ క్యాప్ అని కూడా మనం రాసుకోవచ్చు సింపుల్ గా, ఒక ఆల్ఫాబెట్ తో రాసినా అది మ్యాగ్నిట్యూడ్. సో ఇప్పుడు నెక్స్ట్ సిమిలర్లీ ఆర్వై బార్ కూడా ఏమవుతుంది మనకి మ్యాగ్నిట్యూడ్ ఇంటూ డైరెక్షన్ ఫార్మాట్ లో రాస్తే మాడ్యులస్ ఆఫ్ ఆర్వై బార్ ఇంటూ వై యాక్సిస్ లో ఉండే ఆర్థోగోనల్ యూనిట్ వెక్టర్ జే క్యాప్ ఆర్ సింప్లీ ఆర్ బై జే క్యాప్ అని కూడా రాసుకోవచ్చు. సో ఈ కాంపోనెంట్ ఫార్మ్ ని ఈ వాల్యూస్ లో సబ్స్టిట్యూట్ చేస్తే ఆర్ బార్ ఇస్ ఈక్వల్స్ టు ఆర్ఎక్స్ ఐ క్యాప్ ప్లస్ ఆర్ బై జే క్యాప్. ఇది మనకి కాంపోనెంట్ ఫార్మ్ లో ఉండే ఫార్ములా. ఇది ఫస్ట్ ఈక్వేషన్. సో ఈ ఈక్వేషన్ లో మనం ఆర్ఎక్స్ ఆర్వై అనే రెక్టాంగులర్ కాంపోనెంట్స్ ని ఇన్ టర్మ్స్ ఆఫ్ ట్రిగనోమెట్రిక్ ఫంక్షన్స్ లో క్యాలిక్యులేట్ చేసి చూద్దాం. అప్పుడు మనకు కావాల్సిన రెజల్యూషన్ వెక్టర్స్ అలాంగ్ ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ ఒక ఫార్ములా అన్నది మనకు ఒకటి వస్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ చూద్దాం. సో మనకు కావాల్సిన కాంపోనెంట్ ఫార్మ్ లో ఆర్ఎక్స్ బార్ ఇజ్ ఈక్వల్స్ టు ఆర్ఎక్స్ ఐ క్యాప్ ప్లస్ ఆర్వై జే క్యాప్ అనే కాంపోనెంట్ ఫార్మ్ లో మనం ఒక ఫార్ములా డెరైవ్ చేసుకున్నాం. ఇది మనకి ఈక్వేషన్. ఇందులో ఆర్ఎక్స్ ఆర్వై అన్నది క్యాలిక్యులేట్ చేయాలి యూజింగ్ దిస్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. సో ఫ్రమ్ ట్రయాంగిల్ OXY మనకి ఇప్పుడు
కావాల్సిన సైన్ థీటా కాంపోనెంట్ ఫస్ట్ చూద్దాం. సైన్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు ఆపోజిట్ సైడ్ ఉండే మ్యాగ్నిట్యూడ్ ఎంత ఆర్వై బార్ అనకూడదు, ఎందుకంటే ఇది వెక్టార్ ఫార్మ్, ఆర్వై అంటే జస్ట్ మ్యాగ్నిట్యూడ్. అలానే ఆపోజిట్ సైడ్ అయిపోయి నెక్స్ట్ హైపోటెన్యూస్ ఎంత మనకి ఆర్, సైన్ థీటా వాల్యూ ఇదే కదా. సో ఆర్వై వాల్యూ ఎంత వచ్చింది ఇప్పుడు మనకి, ఆర్ సైన్ థీటా అనేది మనకి ఇది సెకండ్ ఈక్వేషన్, కావాల్సిన సెకండ్ ఈక్వేషన్ అయిపోయి. నెక్స్ట్ కాస్ థీటా కాంపోనెంట్ డెరైవ్ చేద్దాం. కాస్ థీటా అంటే ఏంటి, ఎడ్జసెంట్ సైడ్ పై హైపోటెన్యూస్. ఎడ్జసెంట్ సైడ్ లో ఉండే వెక్టర్ ఎంత ఆర్ఎక్స్ బార్ కాబట్టి జస్ట్ మ్యాగ్నిట్యూడ్ తీసుకుంటే సరిపోద్ది. అలానే దానికి ఉండే హైపోటెన్యూస్ ఆర్. సో ఆర్ఎక్స్ ఇది ఈక్వల్స్ ఏమొచ్చింది, ఆర్ కాస్ థీటా. సో మనకు కావాల్సిన థర్డ్ ఈక్వేషన్ ఇది. ఓకే, సో మనకు కావాల్సిన వెక్టర్ రెక్టాంగులర్ కాంపోనెంట్స్ ఆర్ఎక్స్ ఎంత వచ్చింది, ఇది ఆర్ కాస్ థీటా తీసుకోవాలి. అలానే మనకు కావాల్సిన ఆర్ బై కాంపోనెంట్ ఏమొచ్చింది, ఆర్ సైన్ థీటా. ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆర్ లోనే ఉన్నది చూడండి, వచ్చిన వాల్యూ ఏదైతే రెక్టాంగులర్ కాంపోనెంట్స్ వచ్చాయో ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏదైతే మనకి ఆర్ బార్ అనే రిజల్టెంట్ వెక్టర్ ఏదైతే తీసుకున్నామో దాన్ని మనం ఎక్స్ యాక్సిస్ కి వై యాక్సిస్ కి ప్రొజెక్ట్ చేస్తున్నప్పుడు, నథింగ్ బట్ ప్రొజెక్షన్ అంటే చూడండి, ఇది ఇక్కడికి ప్రొజెక్ట్ చేస్తున్నప్పుడు ఓకే ఈ వాల్యూ అన్నది మనకి ఆర్ కాస్ థీటా ఉంటుంది. అంటే ఆర్ బార్ కన్నా ఈ వాల్యూ తక్కువ ఉంటుంది, నేను పర్పెండిక్యులర్ డ్రాప్ చేశాను కాబట్టి. నెక్స్ట్ ఇక్కడ కూడా ఒక పర్పెండిక్యులర్ డ్రాప్ చేస్తే దీనికి ఉండే మ్యాగ్నిట్యూడ్ కన్నా ఈ వాల్యూ ఎంత వచ్చింది, ఆర్ సైన్ థీటా, ఇది కూడా తక్కువగానే ఉంటుంది ఈ వాల్యూ కన్నా. సో సమ్స్ చేసినప్పుడు మీకే అర్థం అవుద్ది, ఎప్పుడు దీని మ్యాగ్నిట్యూడ్ కన్నా దాన్ని ప్రొజెక్ట్ చేస్తున్నప్పుడు ఎక్స్ యాక్సిస్ కి వై యాక్సిస్ కి ఆ వాల్యూ రెడ్యూస్ అవుతుంది. అందుకే మనకి ఇన్ టర్మ్స్ ఆఫ్ ట్రిగోనోమెట్రిక్ ఫంక్షన్స్ లో మనం డిరైవ్ చేసుకున్నాం. సో దీన్ని సబ్స్టిట్యూట్ చేయండి ఇందులో. ఫ్రమ్ ఈక్వేషన్ 1 వీటిని ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే ఆర్ఎక్స్ బార్ ఇజ్ ఈక్వల్స్ టు ఆర్ కాస్ థీటా ఈ క్యాప్ ప్లస్ ఆర్ సైన్ థీటా జే క్యాప్. సో ఈ ఫార్ములా సారీ ఆర్ఎక్స్ బార్ కదా ఆర్ బార్ సారీ. సో ఇప్పుడు దీన్ని ఏదైతే ఉందో దీన్ని మన యూనిట్ వెక్టార్స్ లో కూడా మనం ఫార్ములా డెరైవ్ చేసుకోవచ్చు. సో దీన్ని ఎలా రాసుకోవచ్చు, ఆర్ బార్ అనేది వెక్టార్ ఫార్మ్, దాన్ని మనం మ్యాగ్నిట్యూడ్ ఇంటూ డైరెక్షన్ లో రాయాలి అనుకుంటే ఆర్ మ్యాగ్నిట్యూడ్ అంటే ఆర్, అదే యూనిట్ వెక్టార్ ఏమవుతుంది, ఆర్ బార్ లో ఉండే యూనిట్ వెక్టార్ ఆర్ క్యాప్ అవుతుంది. ఈ రెండిట్లో కామన్ ఉంది, ఆర్ కామన్ ఉంది. సో కాస్ థీటా ఈ క్యాప్ ప్లస్ సైన్ థీటా జే క్యాప్, ఇది మనకి కామన్ తీస్తుంది, రెండిట్లో ఆర్ కామన్ ఉంది కాబట్టి ఈ ఆర్ క్యాన్సిల్ అయిపోతే మనకు కావాల్సిన యూనిట్ వెక్టార్ ఫార్మ్ లో మనకి ఒక ఫార్ములా వచ్చింది, కాస్ థీటా ఐ క్యాప్ ప్లస్ సైన్ థీటా జే క్యాప్. ఇది యూనిట్ వెక్టార్ క్యాలిక్యులేట్ చేయడానికి మనకు కావాల్సిన రిక్వైర్డ్ ఫార్ములా యూనిట్ వెక్టార్ కోసం. ఇది ఈక్వేషన్ నెంబర్ 4. సో ఇప్పుడు మనం వీటిని యూజ్ చేసి మనకు కావాల్సిన ఈ వెక్టార్ ఏదైతే వచ్చిందో ఆర్ బార్ ఇజ్ ఈక్వల్స్ ఆర్ఎక్స్ ఐ క్యాప్ ప్లస్ ఆర్ బై జే క్యాప్, ఈ వెక్టార్ కి మనం మ్యాగ్నిట్యూడ్ అన్నది క్యాలిక్యులేట్ చేయాలి. వెక్టార్ ఆర్ బార్ కి మనం మ్యాగ్నిట్యూడ్ క్యాలిక్యులేట్ చేయాలి యూజింగ్ దిస్ సైన్ థీటా కాస్ థీటా. ఓకే, సో చూద్దాం నెక్స్ట్. ఓకే, మ్యాగ్నిట్యూడ్ క్యాలిక్యులేట్ చేద్దాం. సో ఇప్పుడు మనకి ఇందాక ఆర్ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది, ఆర్ కాస్ థీటా వాల్యూ వచ్చింది, ఇది ఈక్వేషన్ నెంబర్ 2 అనుకోను. నెక్స్ట్ ఆర్వై వాల్యూ ఎంత వచ్చింది, ఆర్ సైన్ థీటా వచ్చింది, దీన్ని ఈక్వేషన్ నెంబర్ 3 అనుకోమన్నాను. సో ఇప్పుడు ఈ రెండింటిని ఏం చేద్దాం అంటే స్క్వేరింగ్ అండ్ యాడింగ్ ఈక్వేషన్ నెంబర్ 2 and 3. ఓకే, సో ఈ రెండు స్క్వేర్ చేసి యాడ్ చేద్దాం, ఆర్ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఆర్వై స్క్వేర్. సో స్క్వేర్ చేశాను, యాడ్ చేశాను. సో యాడ్ చేస్తే మనకి ఏమవుతుంది, ఆర్ఎక్స్ ప్లేస్ ఎంత ఉంది, ఆర్ కాస్ థీటా కాబట్టి ఆర్ స్క్వేర్ కాస్ స్క్వేర్ థీటా ప్లస్ ఆర్వై ప్లేస్ ఏముంది, ఆర్ స్క్వేర్ సైన్ స్క్వేర్ థీటా. ఈ రెండిట్లో కామన్ అగైన్ ఆర్ స్క్వేర్ ఉంది, తీసేద్దాం కామన్, కాస్ స్క్వేర్ థీటా ప్లస్ సైన్ స్క్వేర్ థీటా. సో సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా వాల్యూ 1. ఓకే, సో r is equals to ఈ స్క్వేర్ ఇట్ వస్తే రూట్ ఓవర్ ఆర్ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఆర్వై స్క్వేర్. సో కావాల్సిన మనకి రిజల్టెంట్ యొక్క మ్యాగ్నిట్యూడ్ వాల్యూ వచ్చింది, మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ వెక్టర్ ఆర్ బార్ అన్నది మనం క్యాలిక్యులేట్ చేసాం. నెక్స్ట్ డైరెక్షన్ కూడా క్యాలిక్యులేట్ చేయాలి కదా, డైరెక్షన్ ఆఫ్ వెక్టర్ ఆర్ బార్. సో ఏమవుతుంది, tan theta is equals to ఆపోజిట్ సైడ్ ఎంత ఉందో మనకి ఇక్కడ ఆర్వై బై ఎడ్జసెంట్ సైడ్ ఎంత ఆర్ఎక్స్. సో theta is equals to tan ఇన్వర్స్ ఆర్వై బై ఆర్ఎక్స్. ఇది మనకి డైరెక్షన్ ఆఫ్ వెక్టర్ ఆర్ బార్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ యాక్సిస్ అన్నమాట ఇది. ఓకే, కావాల్సిన వాల్యూస్ 2D స్పేస్ లో ఉన్నవి కంప్లీట్ చేసుకున్నాం. ఓకే, ఈ 2 వాల్యూస్ కూడా మనకి చాలా బాగా హెల్ప్ అవుతాయి సమ్స్ చేసేటప్పుడు. ఓకే, సో రిజల్యూషన్ చేస్తున్నప్పుడు ఎక్స్ యాక్సిస్ లో మనకి ఏదైతే థీటా అనేది ఏదైతే వెక్టర్
ఆర్ బార్ అనేది ఏదైతే యాక్సిస్ తో మన కాంటాక్ట్ ఉంటుందో అది కాస్ థీటా కాంపోనెంట్. ఆర్ బార్ ఇన్ కేస్ వై యాక్సిస్ తో థీటా అనే ఇంక్లేషన్ ఉందనుకోండి, ఇది కాస్ థీటా అయిపోతుంది. ఇది జాగ్రత్తగా మీరు ఆలోచించాలి. ఓకే, సో ఇక్కడ సమ్స్ లో అప్లై చేసేటప్పుడు మాత్రం ఆలోచించి మాత్రం ఈ కాస్ థీటా సైన్ థీటా వాల్యూస్ అనేవి సబ్స్టిట్యూట్ చేయాలి. ఎప్పుడైనా ఆర్ బార్ అనే వెక్టర్ విత్ రెస్పెక్ట్ వై యాక్సిస్ తో థీటా అని ఉందనుకోండి, ఇది కాస్ థీటా అయిపోద్ది, ఇది సైన్ థీటా అయిపోద్ది. ఓకే, ఇక్కడ థీటా అన్నది విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ యాక్సిస్ తో ఉంది కాబట్టి ఇది కాస్ థీటా కాంపోనెంట్ అయింది. ఇది జాగ్రత్తగా మీరు గమనించాల్సి ఉంటుంది సమ్స్ చేసేటప్పుడు మాత్రం. ఓకే, సో నెక్స్ట్ మనం 3D స్పేస్ క్యాలిక్యులేట్ చేద్దాం. ఓకే, నెక్స్ట్ 3D స్పేస్ చూద్దాం. సో 3D స్పేస్ కి వచ్చేసరికి మన ఎక్స్ యాక్సిస్ ఉంటుంది, వై యాక్సిస్ ఉంటుంది, జెడ్ యాక్సిస్ కూడా ఉంటుంది. ఓకే, సో ఇందులో ఒక పోర్షన్ వెక్టర్ డ్రా చేద్దాం. లెట్ ఇట్ బి ఆర్ బార్. ఓకే, ఈ ఆర్ బార్ అనే వెక్టర్ ఎక్స్ యాక్సిస్ తో ఆల్ఫా అనే యాంగిల్ ఉంటుంది, వై యాక్సిస్ తో బీటా అనే యాంగిల్ తో సబ్టెండ్ అవుతుంది, అలానే జెడ్ యాక్సిస్ తో గామా అనే యాంగిల్ తో సబ్టెండ్ అవుతుంది. ఓకే, సో దీన్ని మనం ఇప్పుడు ఎక్స్ యాక్సిస్ కి, వై యాక్సిస్ కి, జెడ్ యాక్సిస్ కి మనం రిజాల్వ్ చేసుకోవాలి. ఓకే, సో దీన్ని యూజ్ చేసి ఓకే మనం ఒక క్యూబ్ అన్నది నేను ఇప్పుడు ఒక క్యూబ్ అన్నది నేను డ్రా చేయబోతున్నాను. క్యూబ్ ఒకటి డ్రా చేద్దాం. క్యూబ్ ఒకటి డ్రా చేస్తే మనకి డెరివేషన్ ఈజీగా అవుతుంది. సో చూడండి, ఆల్ఫా ఇది, బీటా ఇది. ఓకే, గామా అనే యాంగిల్ జెడ్ యాక్సిస్ ఉంది. సో ఈ డైరెక్షన్ లో ఉండేది మనకి ఆర్ఎక్స్ బార్, ఇది ఆర్వై బార్ వెక్టర్, అలానే జెడ్ యాక్సిస్ ఉన్నది మనకి ఆర్ జెడ్ బార్ అనేది మన వెక్టర్. ఓకే, సో మనం ఇప్పుడు క్యాలిక్యులేట్ చేయాలి కావాల్సిన వాల్యూ. ఇది ఆర్ బార్. ఇది ఓకే, ఆర్ బార్ నేమ్ కూడా చేస్తాం. ఓ ఏ బి ఎక్స్, ఇది ఎక్స్ యాక్సిస్, సి డి ఈ ఎఫ్ జి. ఓకే, సో మనకు కావాల్సిన క్యూబ్ అనేది డ్రా చేశాను. సో ఇప్పుడు వెక్టర్ ఆర్ బార్ ఏదైతే ఉందో అది ఓఈ అన్నమాట. ఇది ఓకే, ఓఈ అన్నది మనకి ఇక్కడ బాడీ డయాగ్నల్ అంటాం. అదే మనం ఇప్పుడు క్యాలిక్యులేట్ చేయాలి. సో అది క్యాలిక్యులేట్ చేద్దాం. ఓకే, సో ఆర్ బార్ అనేది ఇప్పుడు మనకి ఏమవుతుంది, వెక్టర్ ఫార్మ్ లో టోటల్ ఎడిషనల్ వెక్టర్స్ కదా. ఒక రిజల్టెంట్ కావాలి అంటే ఎడిషనల్ వెక్టర్ ఎడిషన్ చేస్తున్నప్పుడు ఆల్ వెక్టర్స్ ఏవైతే ఉందో దాని యొక్క సింగిల్ ఎఫెక్ట్ రిజల్టెంట్ అన్నది చూపిస్తారు అనేసి ఆల్రెడీ ఫస్ట్ వీడియోలో మీకు చూపించాను ఆల్రెడీ. ఓకే, ఎన్నైతే నెంబర్ ఆఫ్ వెక్టర్స్ ఉందో దాని యొక్క మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్ ఓన్లీ ఒక సింగిల్ వెక్టర్ రిప్రజెంట్ చేస్తుంది. దాన్ని మనం రిజల్టెంట్ అంటామని చెప్పుకున్నాం. దానిని మనకి ఏవైతే ఎన్ని నెంబర్ ఆఫ్ వెక్టర్స్ అయితే ఎడిషన్ చేస్తామో దాని యొక్క సింగిల్ ఎఫెక్ట్ ఆర్ బార్ అన్నది ఇక్కడ ప్రొడ్యూస్ చేస్తుంది. సో ఈ ఈక్వేషన్ అన్నది దీని మీద మనం డెరైవ్ చేసుకున్నాం. ఇన్ కాంపోనెంట్ ఫార్మ్ లో మనకి ఇది ఏమవుద్ది, ఆర్ బార్ ఇజ్ ఈక్వల్స్ టు ఆర్ఎక్స్ఐ క్యాప్ ప్లస్ ఆర్వైజే క్యాప్ ప్లస్ ఆర్జెడ్ కే క్యాప్ అన్నది కాంపోనెంట్ ఫార్మ్ లో ఉండే ఫార్ములా. కాంపోనెంట్ ఫార్మ్. ఓకే, కాంపోనెంట్ ఫార్మ్. సో దీనికి మనం ఇప్పుడు మ్యాగ్నిట్యూడ్ క్యాలిక్యులేట్ చేయాలి. మ్యాగ్నిట్యూడ్ క్యాలిక్యులేట్ చేయాలంటే ఒకసారి చూడండి ఇక్కడ. ఓకే, సో దీన్ని ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఈ డైరెక్షన్ అన్నది ఆర్ఎక్స్, ఈ డైరెక్షన్ అన్నది ఆర్జెడ్. దీన్ని ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఒక ట్రయాంగిల్ ఆఫ్ వెక్టర్ ప్రకారం మళ్ళీ అగైన్ ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కన్స్ట్రక్ట్ చేయబోతున్నాను. ఓఎఫ్ కావాలి నాకు. ఓకే, ఓఎఫ్ కావాలి. సో దాన్ని నేను కన్స్ట్రక్ట్ చేస్తున్నప్పుడు మనకి ఏమవుతుంది ఒకసారి జాగ్రత్త చూసినట్టయితే ఇది ఆర్జెడ్, ఇది ఆర్ఎక్స్ అయితే ఇది కూడా మనకి ఆర్ఎక్స్ బార్ అవుతుంది. సో ఇన్ టర్మ్స్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్స్ తీసుకున్నట్టయితే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కన్స్ట్రక్ట్ అయింది చూడండి. ఇది ఆర్జెడ్, ఇది ఆర్ఎక్స్. ఇది ఏమవుతుంది, ఓఎఫ్ అన్నది మనకి ఓఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు రూట్ ఓవర్ ఆర్ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఆర్జెడ్ స్క్వేర్ కదా అవుతుంది. ఓకే, సో మనకు కావాల్సింది అయిపోయి. నెక్స్ట్ మనకి ట్రయాంగిల్ ఫ్రమ్ ట్రయాంగిల్ ఓఈఎఫ్ తీసుకున్నట్టయితే అది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్. చూడండి, ఓఈఎఫ్ అన్నది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్. సో దాని నాకు ఏం కావాలి, ఓఈ కావాలి. సో అది హైపోటెన్యూస్ మనకి. ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్. చూడండి, ఓఈఎఫ్ అన్నది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్. సో ఇది ఏదైతే మనకు ఉందో
ఈ ఓఈ అన్నదే మనం ఇప్పుడు క్యాలిక్యులేట్ చేయాలి. ఓకే, సో క్యాలిక్యులేట్ చేద్దాం. ఓఈ స్క్వేర్ ఇజ్ ఈక్వల్స్ టు హైపోటెన్యూస్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్స్ టు సైడ్ స్క్వేర్ ఓఎఫ్ స్క్వేర్ ప్లస్ ఇదంతా ఈ సైడ్ ఈఎఫ్ స్క్వేర్. సో ఓఈ ఏదైతే ఉందో ఇది మనకి ఆల్రెడీ తెలుసు ఆర్ బార్ అనే వెక్టర్ అనేసి. సో ఆర్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్స్ టు ఓఎఫ్ వాల్యూ అంతా మనం ఆల్రెడీ ఇక్కడ చెప్పుకున్నాం. ఓఎఫ్ స్క్వేర్ చేస్తే ఆర్ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఆర్జెడ్ స్క్వేర్ వచ్చింది. అలానే ఈఎఫ్ వాల్యూ రండి. ఈఎఫ్ వాల్యూ ఇది అంత, ఇది వై యాక్సిస్ లో ఉండే వెక్టర్ అన్నిట్లోని మనం ఆర్వై బార్ అనుకున్నాం కాంపోనెంట్ యొక్క ప్రొజెక్షన్. సో మనకి వై యాక్సిస్ లో ఉన్నది అంతా కూడా ఆర్వై వాల్యూ. సో ఆర్వై స్క్వేర్. సో దీన్ని రీఅరేంజ్ చేస్తే మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ రిజల్టెంట్ వెక్టర్ ఆర్ బార్ అన్నది వచ్చింది. ఆర్ ఇజ్ ఈక్వల్స్ టు రూట్ ఓవర్ ఆర్ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఆర్వై స్క్వేర్ ప్లస్ ఆర్జెడ్ స్క్వేర్. ఓకే, అంతా డయాగ్రామ్ లో కొంచెం స్లోగా చూస్తే మీకు కావాల్సిన ట్రయాంగిల్స్ ఏవేవి తీసుకోవాలో నేను ఆల్రెడీ డిస్కస్ చేశాను. ఓకే, దీనికి వచ్చేసరికి ఫ్రమ్ ట్రయాంగిల్ ఓజిఎఫ్, సో ఇది చూడండి. సో ఈ టూ కూడా చూసినట్టయితే మీకు మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ రిజల్టెంట్ అన్నది ఈ వెక్టర్ అన్నది వస్తుంది. ఈ టూ రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ కొంచెం ప్రాపర్ గా చూడండి, మీకు కొంచెం ఈజీగా అర్థం అవుతుంది. ఓకే, ఇది టూ రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ చూస్తే మీకు కావాల్సిన ఈ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ రిజల్టెంట్ ఎలా క్యాలిక్యులేట్ చేసానో అర్థం అవుతుంది. ఓకే, నెక్స్ట్ డైరెక్షన్ కోసైన్స్ అంటే ఏంటో చూద్దాం ఒకసారి. ఇఫ్ LMN ఆర్ ద డైరెక్షన్ cosines of vector r bar along x-axis, y-axis and z-axis respectively. Okay, సో మనకి డైరెక్షన్ cosines ఏవైతే కాసే కదా మనకి రెస్పెక్టివ్లీ దెన్ సో మనకి ఇక్కడ కొసైన్స్ అంటే కాస్ లోనే రాయమంటున్నాడు. ఆ కాస్ ఆల్ఫా బీటా గామా ఏవైతే ఉన్నాయో ఇన్ టర్మ్స్ ఆఫ్ డైరెక్షన్ కొసైన్స్ LMN కింద కన్సిడర్ చేయమంటున్నాడు. ఫస్ట్ కొసైన్ కాస్ ఆల్ఫాయే కదా, ఈ కాస్ ఆల్ఫాని ఎల్ అనుకోమంటున్నాడు. సో మనకి కాస్ ఆల్ఫా అంటే ఏమవుతుంది, మనకి జనరల్ గా ఆల్ఫా చూడండి, ఇక్కడ ఆల్ఫా అన్నది మనకి ఎడ్జసెంట్ సైడ్ ఏ వెక్టర్ ఉంది ఆర్ఎక్స్. అలానే హైపోటెన్యూస్ ఏమవుతుంది ఆర్ బారే కదా, సో ఆర్. సో దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు, ఆర్ఎక్స్ ఇది ఈక్వల్స్ టు ఆర్ కాస్ ఆల్ఫా అని కూడా మనం రాసుకోవచ్చు. సో ఫస్ట్ అయిపోయి సిమిలర్లీ ఎం చూద్దాం. ఎం అంటే ఏమవుతుంది, అలాంగ్ వై యాక్సిస్ లో ఉండేది యాంగిల్ అంతా బీటా. సో బీటా అనే యాంగిల్ సబ్టెండ్ అయి ఉంది ఆర్ బార్ అన్నది విత్ రెస్పెక్ట్ టు వై యాక్సిస్. సో కాస్ బీటా అంటే ఎడ్జసెంట్ సైడ్ ఎంత ఉంది వెక్టర్ ఆర్వై బై ఆర్. అగైన్ మనకి ఇది మారదు, ఇది హైపోటెన్యూస్ ఇది మారదు. ఓకే, అలానే ఆర్వై వాల్యూ ఏమవుతుంది ఆర్ కాస్ బీటా అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసరికి ఎన్ ఈజ్ ఈక్వల్స్ టు కాస్ గామా. సో కాస్ గామా వాల్యూ కావాలి. కాస్ గామా ఏమవుతుంది, గామాకి ఇది ఎడ్జసెంట్ సైడే కదా, అది ఎడ్జసెంట్ సైడ్ వాల్యూ ఆర్జెడ్ ఉంది. ఓకే, ఆర్జెడ్ మళ్ళీ ఇక్కడ కావాల్సిన వెక్టార్ ఎంత ఉంది హైపోటెన్యూస్ ఆర్. ఓకే, సో ఇప్పుడు మనకి ఆర్జెడ్ ఈజ్ ఈక్వల్స్ టు ఆర్ కాస్ గామా. సో మనకు కావాల్సిన డైరెక్షన్ కొసైన్స్ అలానే రెక్టాంగులర్ కాంపోనెంట్స్ రెండు వచ్చేసాయి. ఓకే, సో మనకి ఫేమస్ ఎంసెట్ బిట్ ఉంది. సో ఈ రెండుకి మీరు ఆన్సర్ ట్రై చేయండి. కాస్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ కాస్ స్క్వేర్ బీటా ప్లస్ కాస్ స్క్వేర్ గామా వాల్యూ ఎంత ఉంటుందో వెరిఫై చేయండి. ఓకే, అలానే నెక్స్ట్ సైన్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ సైన్ స్క్వేర్ బీటా ప్లస్ సైన్ స్క్వేర్ గామా వాల్యూ కూడా ఎంత వస్తుందో చూడండి. నేను ఈ రెండింటికి ఆన్సర్స్ నెక్స్ట్ క్లాస్ లో మనం సబ్ట్రాక్షన్ వెక్టర్స్ యొక్క ప్రాబ్లమ్స్ అలానే మనం రెజల్యూషన్ ఆఫ్ వెక్టర్స్ యొక్క ప్రాబ్లమ్స్ కూడా డిస్కస్ చేస్తాం. సో అందులో మీకు ఈ ఆన్సర్స్ అనేవి నేను రివీల్ చేస్తాను, అందాక మీరు ట్రై చేయండి. సో డైరెక్షన్ కొసైన్స్ అంటే మీకు అర్థమైంది కదా, జస్ట్ కాస్ ఆల్ఫా ఏదైతే ఉందో కాస్ ఆల్ఫా కాస్ బీటా కాస్ గామా అని LMN అనే డైరెక్షన్ కొసైన్స్ తో మనం పిలుస్తాం. ఓకే, సో దాన్ని మనం స్క్వేర్ చేసి ఎడిషన్ చేస్తే మనకు కావాల్సిన ఆన్సర్ ఏమొచ్చిందో మీరు వెరిఫై చేయండి. ఓకే, సో వాల్యూస్ వస్తాయి 0 to 9 మధ్యలో ఉంటాయి, మీరు వెరిఫై చేసుకోండి. సో ఇవి మనకు కావాల్సిన రెక్టాంగులర్ కాంపోనెంట్స్ ఫార్ములాస్ కూడా అయిపోయింది. ఓకే, సో నెక్స్ట్ క్లాస్కి వచ్చేసరికి మనం స్కేలార్ ప్రొడక్ట్ ఆర్ డాట్ ప్రొడక్ట్ కోసం డిస్కస్ చేద్దాం. ఎనీవే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.